హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటబ్బా మన దేవి ఏదో పచ్చడి పట్టుకుంది, డబ్బాలో దాచిపెట్టేసుకుంటుంది, ఈ రెసిపీ మాకు చెప్పనే లేదు అని చూస్తున్నారు కదా. చెప్తానండి, మీకోసమే ఈ రెసిపీతో వచ్చేసాను. మన కారం ఇష్టపడే ప్రియులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ స్పైసీగా ఈ పచ్చడి అయితే సూపర్గా పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఈ పచ్చడి పట్టిన వెంటనే ఆ పచ్చడి కలిపిన గిన్నెలో కొద్దిగా అన్నం వేసుకుని తింటుంటే ఆహా, ఎందుకులేండి మాటల్లో చెప్పలేం, మీరైతే తప్పకుండా తిని తీరాల్సిందేనండి. పచ్చడి అయితే మాత్రం అదిరిపోయే రుచితో సూపర్గా ఉందండి, అంత బాగుంది. అందుకనే కలిపేస్తున్నాను. దీంట్లో కలిపిన మొదటి ముద్ద అయితే మీకేనండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ పచ్చడి ఎలా పట్టుకోవాలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్. దానికోసం అయితే నేను కొత్తిమీర తీసుకున్నానండి. ఒక 2 పెద్ద కట్టలు కొత్తిమీర తీసుకున్నాను. ఈ కొత్తిమీర తీసుకురావటానికి ఒక కారణం అయితే ఉందండి. కూరగాయలు తీసుకురావటానికి మార్కెట్కి అయితే వెళ్ళాము. మా వారు నన్ను కొత్తిమీర కూడా తీసుకో అని చెప్పేసి వేరే పని చూసుకుంటున్నారు. ఆయన తీసుకోలేదనేసి నేను తీసుకున్నాను, నేను తీసుకోలేదనేసి ఆయన తీసుకున్నారు అనమాట. అలా మొత్తంగా ఈ కొత్తిమీర అయితే మన ఇంటికి చేరేసింది. ఇప్పుడు అది ఎంత శుభ్రంగా జాగ్రత్తగా దాచినా కూడా ఫ్రిడ్జ్లో ఒక వారం కంటే ఎక్కువ రోజులు ఉండదు కదండి. అందుకని నేను ఈ పచ్చడి అయితే పెట్టేస్తున్నాను. దానికోసం నేను ఈ 2 కట్టల కొత్తిమీరని, అంటే సుమారుగా ఒక 350 గ్రాములు ఉంటుందండి. ఈ కొత్తిమీర చక్కగా కడిగేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇందులో ఎక్కడన్నా కుళ్ళినాకులు పండినాకులు అలాంటివి ఉంటే మనం ఏరి తీసేయాలండి. ఇసుక అంతా పోయే వరకు 1కి 2-3 సార్లు జాగ్రత్తగా కడుక్కుని చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తీసుకుని ఒక గంట సేపు అయితే గాలి కారనివ్వాలండి. తర్వాత ప్రాసెస్ చూద్దాం. దానికోసం మనం స్టవ్ వెలిగించి ఇలా కడాయి అయితే పెట్టుకోవాలి. అయితే పచ్చడి రెసిపీకి వీలున్నంత వరకు పల్లి నూనె అయితే వాడండి ఫ్రెండ్స్. వేరుశనగ నూనె అంటాం కదా, వేరుశనగ నూనె అయితే వాడండి. దానికోసం నేను ఒక 100 గ్రాముల వరకు వేరుశనగ నూనె అయితే పోసుకున్నాను. మనం కడిగి ఆరబెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, ఈ కొత్తిమీరని అయితే 2 సగాలుగా ఇందులో వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాను, చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఎక్కువ టైం ఏం తీసుకోదు, ఒక 5 నిమిషాల నుంచి ఒక 7-8 నిమిషాలు తీసుకుంటుంది అంతే. చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన దీన్ని మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. పచ్చడి కలుపుకుంటాకి వీలుగా ఉండేలాగా ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలాగే మిగతా కొత్తిమీరను కూడా ఫ్రై చేసి ఇందులోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. అయితే నేను ఈ వీడియోలో మీకు ఒకటి చెప్పాలండి, మీరు ముందుగానే ఆవపిండి మెంతిపిండి ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం నూనె ఏమీ లేకుండా డ్రైగా వేయించి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వేయించి వాటిని పౌడర్ చేసి తీసుకోవాలి. నా దగ్గర ఇంతకుముందు చేసి తీసుకున్న పౌడర్ ఉంది, నేను అది వాడుకుంటున్నాను. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. తర్వాత ఒక 150 గ్రాముల వరకు చింతపండు అయితే తీసుకున్నానండి. ఈ 150 గ్రాముల చింతపండు ఒక గిన్నెలో వేసుకుని ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకోవాలండి. చూస్తున్నారు కదా, మన వీడియోలో చూపించినట్టుగా 1 గ్లాస్ వాటర్ పోసి స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. చింతపండుని అయితే మెత్తగా గుజ్జులాగా అయ్యే వరకు చక్కగా ఉడికించుకుని మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక 10 నిమిషాలు అయితే చల్లారనివ్వాలండి. మన వీడియోలో ఎంత ట్రై చేసినా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తుంది కదా ఫ్రెండ్స్. నేను ఎంత నైట్ అయిపోయినప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా మా ఇంటి పక్కనే ఒక పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి. దానివల్ల అయితే చాలా సౌండ్ వస్తుంది. కొద్దిగా అడ్జస్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చింతపండు చల్లారేలోపు మనం ఈ వేపి పక్కన పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, ఈ కొత్తిమీరలో ఒక 1/4 వంతు అయితే ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. కొంచెం కచ్చాబచ్చాగైనా పర్వాలేదు, ఒక 1/4 వంతునైతే అలా వదిలేయండి. ఎందుకంటే అక్కడక్కడ కొత్తిమీర అట్లా పలుకులుగా తగులుతూ బాగుంటుందండి. అందుకని ఒక 1/4 వంతు అయితే పేస్ట్ చేశాను నేను. తర్వాత ఇదే మిక్సీ జార్లో మనం చల్లారటానికి పక్కన పెట్టాం కదా చింతపండు గుజ్జు, ఈ చింతపండు గుజ్జు కూడా వేసేసి దీన్ని కూడా పేస్ట్ చేయాలండి. దానికన్నా ముందు ఈ చింతపండు గుజ్జులో మనం ఒక వెల్లుల్లిపాయన అయితే ఇలా రెబ్బలుగా విడదీసి వేసేసుకోవాలండి. దీనిపైన తోలేం తీయ అవసరం లేదు, మనం అలా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రెండింటిని కలిపి చక్కగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగనమాట.
మిక్సీ పట్టిన చింతపండు గుజ్జుని పక్కనైతే పెట్టేసుకుని మళ్ళీ స్టవ్ వెలిగించి ఇందాక మనం కొత్తిమీర ఫ్రై చేసిన కడాయినే పెట్టుకుని అందులో మళ్ళీ ఒక 50 గ్రాముల వరకు పల్లి నూనె అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ నూనె వేడైన తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి, ఈ చింతపండు గుజ్జును అయితే ఇందులో వేసేసుకోవాలి. చూస్తున్నారుగా, మనం ఆల్రెడీ చింతపండు ఉడకబెట్టాం కదా, మళ్ళీ ఎందుకు ఇలా చేయాలి అనుకోవద్దు మీరు. మనం ఇలా చేసి తీరాలండి, లేదంటే ఇందులో ఎంతో కొంత చెమ్మ ఉండిపోయి మన పచ్చడి అయితే పాడైపోతుందండి. మనం ఇలా నూనెలో ఫ్రై చేయటం వల్ల ఆ మిగిలిన చెమ్మ కూడా ఆరిపోయి చక్కగా ఇలా దగ్గర పడిపోతుందండి. ఇలా చేయటం వల్ల పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. దానికోసం అని ఇలా చేయాలన్నమాట. ఇలా ఇంకొక 5 నిమిషాలు చింతపండుని నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర గుజ్జులోకి అయితే ఈ చింతపండు పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, నేను తీసుకున్న గిన్నెతో 2 గిన్నెలు నిండా కొత్తిమీర పేస్ట్ అయిందండి. దాని క్వాంటిటీ ప్రకారం నేను కారం అయితే వేసుకున్నా. ఒక గిన్నె నిండుగా కారం వేసుకున్నానండి. తర్వాత 3/4 గిన్నె వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత మనం డ్రైగా వేయించి పొడి చేసుకున్న మెంతి పిండి వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ వరకు. తర్వాత వేయించి పౌడర్ చేసుకున్న ఆవు పిండి అండి, ఇది 2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, మన వీడియోలో చూపించినట్లు ఇలా అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకుని ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలండి. ఇలా అనమాట, వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం నిదానంగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఫ్రెండ్స్. సాల్టు అదంతా ఈ మొత్తం పచ్చడికి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత మనం మళ్ళీ స్టవ్ వెలిగించి ఇందాక పెట్టుకున్న కడాయినే పెట్టుకుని ఇందులో ఒక 200 గ్రాముల వరకు పల్లి నూనె అయితే వేసుకున్నాను. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళండి, తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను. అవి వేగిన తర్వాత అందులో ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు కూడా చిటపట్లాడిన తర్వాత ఇందులో ఒక 4 ఎండుమిర్చిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఈ నూనె చల్లారేలోపు మనకి ఎండుమిర్చి అయితే వేగిపోతుందండి, అందుకని ఎండుమిర్చిని నేను లాస్ట్లో అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. మనం వేసిన ఈ తాలింపు అనేది చక్కగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత మనం పచ్చడిలోకి అయితే యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా ఉంది కదా కొత్తిమీర పచ్చడి రెసిపీ అయితే. మన వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, నాకు ఏమైనా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా. ఎంతో కొంత నాకు సపోర్ట్ అవుతుంది కదా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలన్న ఉత్సాహం నాలో కూడా వస్తుంది కదా. మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ మనందరం కలిసి ముందుకెళ్ళగలిగేది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మనం వేసిన తాలింపుని ఈ పచ్చట్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుని ఒక గాలి దూరని గాజు సీసాలో అయితే స్టోర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. లేదంటే మీ దగ్గర ఉన్న డబ్బాలో దేంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి అయిపోయే వరకు కూడా ఇంతే ఫ్రెష్నెస్తో సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే పచ్చడి రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. చూసారా, నా పచ్చడి రెడీ.